రజిత గారు. రజిత గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1982లో జన్మించారు. ఈవిడ హైట్ 1982లో జన్మించారు. 5వ నెల 1వ తారీఖు జన్మించారు. ఈవిడ హైట్ వచ్చేసి 5.1. వీళ్ళు వచ్చేసి రెడ్డిలు. ఈ అమ్మాయి ఉండేది ఖమ్మంలో ఉంటారు. ఒక అమ్మాయి ఉంది, కూతురికి పెళ్ళైపోయింది. భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయారు. సో ఈ అమ్మాయికి భర్త జాబ్ రావడం జరిగింది. ఖమ్మంలో ఈ అమ్మాయి ఉంటారు. సో కూతురు హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. ఈవిడ తోడు నీడలాగా కోరుకుంటున్నారు. లేదు అంటే రెండో సంబంధమైనా పర్వాలేదు, ఖచ్చితంగా డిగ్రీ చదువుకొని జాబ్ చేస్తున్న వారునే ఈ అమ్మాయి కోరుకుంటుంది. తెలంగాణలోనే ప్రొఫైల్ ఉండాలని కోరుకుంటున్నారు. హలో, ఈరోజు 2 సంబంధాలు వచ్చాయి. కాకినాడ నుంచి ఒకటి వచ్చింది, ఏలూరు నుండి ఒకటి వచ్చింది. దాని గురించి మాట్లాడదాం. అశ్విని గారండి. వీళ్ళు తెలగ క్యాస్ట్, కాకినాడలో ఉంటారు. ఈ అమ్మాయికి విడాకులు అయిపోయింది. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1992లో జన్మించారు. తారీఖు 2వ నెలలో అమ్మాయి ఫిబ్రవరి 2వ నెలలో జన్మించింది. అమ్మాయి హైట్ వచ్చేసి 5.5. సో అశ్విని గారికి ఒక బాబు ఉన్నాడండి. బాబు కూడా ఆమెతోనే ఉంటారు. ఒకవేళ అశ్విని గారిని చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బాబుని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి తెలగ కాపులు. వీళ్ళు ఒక్కతే అమ్మాయి అండి. ఒకవేళ ఇల్లరికం వెళ్ళాలనుకున్నా మీకు ఇది సూటబుల్ మ్యాచ్. వీళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తారు, అమ్మగారు హోమ్ మేకరు. వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఒకవేళ ఒక్కతే అమ్మాయి కాబట్టి ఇల్లరికం వెళ్ళాలనుకున్నా కూడా మీరు తెలగలో, నాయుడుస్, కాపులో ఉంటే ఈ 3 కులాలలో ఎవరున్నా ఉన్నా కూడా ఈ అమ్మాయి చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ఈ అమ్మాయి పూర్తి డీటెయిల్స్ గురించి మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రొఫైల్ ఫోన్ నెంబర్ గురించి చేయకండి. మీ రిక్వైర్మెంట్స్ కూడా అమ్మాయికి మ్యాచ్ అవ్వాలి. వీళ్ళు ఖచ్చితంగా ఇల్లరికమే కోరుకుంటున్నారు, బాబుని యాక్సెప్ట్ చేయాలి. 3 క్యాస్ట్లో, ఒకటి కాపు, తెలగ, నాయుడుస్, ఈ కులాలలో ఉన్నవారు మాత్రమే కాల్ చేయండి.